కప్రి మనోహర్ అన్న కుర్రవాడు లివర్ కంప్లైంట్తో చాలా బాధపడుతున్నాడు. అది కంప్లైంట్ తనకి ఏ విధంగా వచ్చిందో కూడా తెలియట్లేదు. ఈ కుర్రవాడు చాలా మంచివాడు, చాలా పద్ధతిగా కష్టపడి జీవించే వ్యక్తి. అలాగే ఈ మధ్యకాలంలో ఆ అబ్బాయి మదరో మరియమ్మ అలా ఆ అబ్బాయి మదరో మరియమ్మ గారు ఈ మధ్యకాలంలో అనారోగ్యంగా పడి చాలా ఇబ్బంది పడడం, హాస్పిటల్లో చాలా ఖర్చు పెట్టడం, అలాగే కాలం చేయడం జరిగింది. అలాగే నా దృష్టికి వచ్చేప్పటికి ఆర్థిక సహాయం 10,000 రూపాయలు అందించడం జరిగింది. సరే కుర్రోడు ఏదో ఆన్ల పాలన చూసుకుంటూ వచ్చాడు. అనుకోకుండా మరి కుర్రోడికి లివర్ కంప్లైంట్ అని అంతు చిక్కన వ్యాధిలాగా లోపల రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి. కుర్రోడు చూస్తే పోనీ వేరే ఎసలు ఉన్న కుర్రోడు కూడా కాదు, మంచి కుర్రోడు. మరి ఈ విధంగా ఇక్కడ రావడం మరి భగవంతుడు చల్లగా చూసి గమ్మును తగ్గిపోయి ఆరోగ్యంగా మనందరూ తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ కుర్రోడు వచ్చిన ఈ ఇబ్బందికి నేను నా భార్య కలిసి, అలాగే మా ఐజాక్ అన్నయ్య, అలాగే మా సీను గారు, ఎలమ సీను గారు, సుబ్బరాన్నయ్య, అలా ముద్దులరాము గారు, మా వ్యక్తులు 15,000 రూపాయలు నేను నా భార్య అతనికి ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కుర్రోడు ఆరోగ్యంగా మళ్ళీ మేమందరం కూడా ఆరోగ్యంగా మాతో కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దళిత సంఘ రాష్ట్ర సభ్యులు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులైనటువంటి గంటా త్రిమూర్తులు గారు, మరి కప్రియ మనోహర్ అనే వాళ్ళు యువకుడు మరి అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పి ఆయనకి లివర్ కంప్లైంట్ ఉందని తెలియగానే మరి ఆయన వంతు ఆయన సహకారం చేయాలని చెప్పి మరి ధనరూపంగా మరి 15,000 రూపాయలు ఆయనకి ఆర్థిక సహాయం చేస్తడం జరిగింది. గంటా త్రిమూర్తులు గారు, శ్రీమతి నాగలక్ష్మి గారు వాళ్ళ దంపతుల చేతుల మీద. అలాగే మరి ఇటీవలే వాళ్ళ మదరు మరియమ్మ గారు కూడా మరణిస్తే మరి ఆయన వంతు ఆయన ఆర్థిక సహాయం చేస్తడం జరిగింది. మరి తల్లిని కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి మనోహర్కి మరి ఎంతో ఇదిగా ఆర్థిక సహాయం చేస్తానికి ముందుకు వచ్చినటువంటి త్రిమూర్తులు గారికి, అలా శ్రీమతి నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అందరిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి దప్పిక తీర్చడం, ఆకలేసిన వాడికి ఆకలి తీర్చడం, అనారోగ్యంగా బాధపడుతున్న వాడికి వైద్యం అందించడం మరి గంటా త్రిమూర్తుల దంపతులకే చెల్లింది. నిజంగా ప్రతి వ్యక్తి వెనకతల భార్య ఉంటుందంటారు. మరి త్రిమూర్తులు చేసే కార్యక్రమానికి ప్రతిదీ వెన్నంటూ ఉండి ప్రతిదానికి కూడా కొంతమంది అయితే ఇవ్వనవరు, కానీ ఆ భార్య కూడా భర్తకి సహకరించి పేదవాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం చేసినిద్దరని ఒక పెద్ద మనసు చేసుకుని భార్యాభర్తలు ఇద్దరూ కూడా మరి ఇటువంటి పేదవారిని ఆదుకోవడం చాలా సంతోషం. మరి కత్రి మనోహర్ మరి చాలా భయంకరమైన వ్యాధితోటి బాధపడుతున్నాడు. మొన్న ఈ మధ్యలోనే మరి అతని తల్లి కూడా చనిపోవటం, చాలా పేదరికలు ఉండటం, మరి ఆ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర బీసీ నాయకుడు గంటా త్రిమూర్తులు గారు మరి దంపతులు మరి ఇద్దరు కూడా మరి ఇంకా అతను కొంతకాలం జీవించాల, నా పేరు చెప్పని చెప్పేసి ఒక పెద్ద మనసు చేసుకుని ఆయన ఆర్థికంగా మరి చేతినవడం చాలా సంతోషిస్తూ, గంటా త్రిమూర్తులు గారు మరి తెలుగుదేశం పార్టీలో ఉండడం మా అందరికి కూడా గర్వకారణంగా భావిస్తూ వారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మరి ఈ కార్యక్రమాలు పాల్గొన్న సుబ్బారావు గారికి